నా ఫాలోవర్స్ కొంతమందికి బాగా తెలుసు. మనం చాలా డివోటీ అనేసి టెంపుల్స్‌కి బాగా వెళ్తామని. అదే విధంగా ఈరోజైతే చాలా మంచి టెంపుల్‌కైతే వచ్చాను. ఆ టెంపుల్ పేరైతే మీరే కామెంట్‌లో చెప్పండి. నేను అసలే చెప్పను. నేను నార్మల్‌గా టెంపుల్ గురించి నా అక్కడ ఎక్స్‌పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ గుడికొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే హమ్మయ్య! అనుకుండే వెళ్తారు. ఇంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడే ఉండాలి అని కూడా అనిపిస్తది. కానీ ఎంతసేపు ఉండలేము. 11 వరకే ఉంటది. 8-11 వరకే ఉంటది టెంపులు. ఇక్కడేంటంటే పక్కనే ఒక టెంపుల్ అయితే అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. ఆల్రెడీ విగ్రహ ప్రతిష్ఠ అయిపోయిందంట. సో, ఇంకొన్ని రోజుల్లో ఈ టెంపుల్ అది కంప్లీట్‌గా అయిపోద్ది. నేను ఈ టెంపుల్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి రావాలి. నేను మీకు ఆ విగ్రహం ఎలా ఉంటదో ఒక చిన్న ఇమేజ్ అయితే పెడతాను చూడండి. టెంపుల్‌లో ఎక్కడ ఎలాంటి వెహికల్ సౌండ్స్ ఉండవు. ఏ సౌండ్స్ ఉండదు. ఒక్క గోవింద నామం తప్ప. సో, పీస్‌ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. టెంపుల్‌లో ఉండి పీస్‌ఫుల్‌నెస్‌ని అలా చూడొచ్చు. మొత్తం నేనైతే ఇక్కడ ఎలా ఉందో లేదో తెలీదు గానీ మొత్తం తిరిగేసాను. ఇంత దూరం వచ్చిన తర్వాత మట్లపాలెం మహాలక్ష్మి తల్లి గుడికెళ్ళకపోతే బాగుంటదా? సో, ఆ గుడికి కూడా ఎళ్లి మంచిగా దర్శనం చేసుకోండి. ఏంటో ఈరోజు నాకు వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా జరిగింది. ఆ అమ్మ దర్శనం కూడా ఇంకా జరిగింది. గుడి ఖాళీగా ఉండడం వల్లేమో అంతసేపు నుంచొని చూడడానికి నాకు అవకాశం దొరికింది. ఈ రోజుకి ఇంతే మరి. బై బై టాటా. ఫాలో చేసుకోండే.